అవుతుంది, పొద్దుగాల నుంచి రాత్రి నడుస్తుంది. ఎండల అందరు ప్రజలు మిట్ట మధ్యాహ్నం ఎండలు వచ్చిండ్రు, ఇప్పుడు సాయంత్రం అయింది మంచినే, కానీ ఇంతకుముందు మరీ హీట్ వేవ్ ఉన్నా కూడా వస్తున్నారు ప్రజలు. కానీ నిజంగానే వివరంగా వింటున్నారు. వాళ్ళే అంటున్నారు, ఏమైంది సార్ మా 2500 రూపాయలు మహిళలకు, ఏమైంది సార్ మా 4,000 రూపాయల పెన్షన్లు, మా నిరుద్యోగ వృత్తి ఏమైంది 4,000 రూపాయలు, మా రైతు బంధు 15,000 ఇస్తా అన్నారు, ఆ 10,000 కూడా చక్కగా వస్తలేవు, చేతిలో బస్ టికెట్ పెట్టి ఇదే సరిపోయిందా సార్ అని నన్ను అడుగుతుంది. తర్వాత రైతు రుణమాఫీ 2 లక్షలు ఏమైంది, ఈ రోడ్లు ఏమైనాయి చక్కగా ఉన్నాయా, 100 రోజులు అయినాయి, 2 లక్షలు కాదు 2 పైసలు పడలేదు రుణమాఫీ కొరకు. అయితే వీళ్ళందరూ అంటున్నారు ఆ చెంపదెబ్బ గుర్తుకేసారు, ఆ చేయి గుర్తు కేసిండ్రు, అది చెంపదెబ్బ గుర్తు. ఈసారి కూడా అది వేస్తే వీళ్ళు అంటున్నారు అవి 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు, కానీ అవి 5 చెంపదెబ్బలు, అవి 5 గ్యారెంటీ చెంపదెబ్బలు. ఓటర్స్కు వాళ్ళని ఎన్నుకున్నందుకు తప్పనిసరిగా ఈసారి ప్రజలు ఎట్లయితే కేసీఆర్ గారు వారు చెప్పిండ్రు అన్నీ నేనే ఇస్తున్నా అని, కాంగ్రెస్ అంటున్నది ఈయన ఏమి ఇస్తలేడు అంత మేమే ఇస్తున్నాము, ఆయన అసలు ఏం చేస్తలేడు అంటున్నా కదా. ఇప్పుడు ప్రజలకు జ్ఞానం వచ్చింది. ఆ కారు గుర్తు ఏమైంది, ఆ చెంపదెబ్బ గుర్తు అయితే మంచిగా ఆదుకుంది. ఎందుకంటే ఎండాకాలం వచ్చింది, కరెంట్ కోతలు మొదలైనవి, ఎన్నో గ్రామంలో నీళ్ళు లేవు, బస్ టికెట్లు ఇచ్చిండ్రు, ఆ బస్ టికెట్ సరిపోతుందా అని. కొన్ని గ్రామాల్లో బస్ టికెట్ ఇచ్చిండ్రు, బస్ స్టాప్ ఉన్నది కానీ బస్సులు లేవు. ఇదేంది క్రూరమైన హాస్యమా? ఈ నవ్వుల పాలు, వాళ్ళు నవ్వుల పాలైతే సరే కానీ మనను నవ్వుల పాలు చేస్తున్నారు. అందుకే మళ్ళీ చెంపదెబ్బ గుర్తుకైతే మేము ఎప్పుడూ వేయమని ప్రజలు అంటున్నారు. ఇది అమ్మపల్లి, శంషాబాద్లో అమ్మపల్లి రామాలయ దేవాలయం స్టార్ట్ చేసినాము. షాబాద్ అయిపోయింది, పరిగి మొత్తం అన్ని మండలాలు అయిపోయినాయి. చేవెళ్ళలో ఓన్లీ ఒక్కటే షాబాద్ మండలం అయింది. తాండూరులో అన్ని మండలాలు అయిపోయినాయి. నిన్న రాత్రి వికారాబాద్కి వచ్చినాము. బంటారం మండలం, కోట్పల్లి మండలం అవుతున్నది. ఇప్పుడు మర్పల్లి మండలం పోతాము. ఇంకా 2 రోజులు వికారాబాద్లో ఉండి వికారాబాద్లో ప్రతి మండలం తిరుగుతాము. దాని తర్వాత ఓ మధ్యలో మీటింగ్ ఉంది ఎల్లుండి, ఆ మీటింగ్ ఉంటుంది. కిషన్ రెడ్డి గారిది మీటింగ్ చేవెళ్ళలో ఉన్నది. ఆ రోజు సగం దినము మీటింగ్, తర్వాత మళ్ళీ మొదలు పెడతాం. దాని తర్వాత చేవెళ్ళలో 3 రోజులు అయినాక మేము ఆఖరికి శంషాబాద్ రూరల్, రాజనగర్ల, మరి కందుకూర్, ఇంకా మహేశ్వరం, అవి కూడా 11వ తారీఖు ఈ యాత్ర ముగిస్తుంది.